Hello viewers, welcome to Spoken English with Man Daily Used Sentences. I am in a hurry. I am in a hurry. I am in a hurry. అంటే ఏమి? నేను తొందరలో ఉన్నాను. I am in hurry. హరీ అంటే తొందర. సో నేను తొందరలో ఉన్నానంటే కొన్ని సమయాల్లో మనము తొందరగా పని చేయాల్సి వస్తుంది, మరి తొందరలో ట్రైన్ ఎక్కాల్సి వస్తుంది, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇన్ దట్ వే విల్ యూజ్ హరీ. సో ఇక్కడ ఐ యామ్ అన్నాను. ఐ అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ ఫామ్, అంటే ఏకవచనము ఫస్ట్ పర్సన్. మరి సెకండ్ పర్సన్ అంటే యూ. దేర్ వీ షుడ్ నాట్ యూజ్ యామ్. అక్కడ మనము యామ్ ఉపయోగించము, యు ఆర్. అలాగే ఫస్ట్ పర్సన్ కానీ థర్డ్ పర్సన్ కానీ ప్లూరల్కి ఆరే ఉపయోగించాలి. వీఆర్, దే ఆర్. అలాగే థర్డ్ పర్సన్ సింగులర్ ఫామ్కి హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్, ఆ రకంగా. సో ఐ థింక్ దట్ యూ గాట్ ఇట్. సో ఐఎమ్ ఇన్ ఏ హరీ. మనము ఐఎమ్ అనేది రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాము. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. నేను ఈ విషయంలో ఇంట్రెస్ట్గా లేను. ఐఎమ్ ఇన్ ఏ డిస్ట్రెస్. నేను కొంత కష్టంలో ఉన్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ దేర్. నేను అక్కడికి వెళ్ళటం లేదు. ఐఎమ్ నాట్ లిసనింగ్ టు యూ. నేను మీ మాటలు వినటం లేదు. ఈ రకంగా మాట్లాడవచ్చును. అలాగే హరీ ఎలాగంటాం? హరియప్ అంటారు పిల్లలు. గేమ్స్లో జనరల్గా హరియప్ అంటారు. అలాగే ఎగ్జామ్ హాల్లో కూడా ఇన్విజిలేటరు లాస్ట్లో పేపర్స్ కలెక్ట్ చేసే ముందు టైం అయిపోయినప్పుడు హరియప్, ద టైమ్ ఈస్ అప్ అంటారు. ఎవరు? ఇన్విజిలేటర్స్ కదా. సో అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, డోంట్ బీ హరీ ఇన్ ఎనీథింగ్. ఏ విషయంలో కూడా తొందరపడొద్దు. ఆ రకంగా మాట్లాడతాం. సో ఐ థింక్ దట్ యూ గాట్ ఇట్. సో లెట్ us go to second sentence. Black hair is quite common in India. Black hair is quite common in India. కామన్ అంటే మామూలుగా. నల్ల వెంట్రుకలు అనేవి ఇండియాలో మామూలు. ఇక్కడ నేను నంబరింగ్ తప్పు పడిందండి. డోంట్ థింక్ అదర్వైజ్. నేను మామూలుగా చెప్తూ పోతానండి. సో బ్లాక్ హెయిర్ ఈజ్ క్వైట్ కామన్. క్వైట్ అని ఎక్కడ ఉపయోగిస్తామంటే వెరీ అని నొక్కి చెప్పేటప్పుడు మనము అలాగా క్వైట్ కామన్. క్వైట్ అంటే అదే నొక్కి చెప్పేటప్పుడు వెరీ వెరీ కామన్ అని ఇక్కడ మీనింగ్. అలాగే బీ క్వైట్ అంటారు, అంటే క్లాస్లో నిశ్శబ్దంగా ఉండండి అంటారు. అయితే క్వైట్కి క్విట్కి ఒక్కోసారి మరి స్పెల్లింగ్ విషయంలో చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతుంటారు. క్యూయుఐటి అంటే క్విట్. క్విట్ అంటే సడన్గా విడిచిపెట్టుకోవడాన్ని క్విట్ అంటారు. మధ్యలో సడన్గా వెళ్ళిపోతే ఈ క్విట్ ద జాబ్ అంటారు. అంటే అది మనం ఇక్కడ క్విట్ ఉపయోగించడం లేదు, క్వైట్. సో బ్లాక్ హెయిర్ ఈజ్ క్వైట్ కామన్ ఇన్ ఇండియా. క్వైట్ కామన్. అలాగే వెస్టర్న్ పీపుల్లో బ్రౌన్ హెయిర్ ఈజ్ క్వైట్ కామన్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్. నో, వాళ్ళ హెయిర్ బ్రౌన్గా ఉంటుంది. ఇన్ ద సేమ్ వే దేర్ ఐస్ ఆర్ ఆల్సో బ్రౌన్ ఇన్ కలర్. నో, సో ఇన్ వెస్టర్న్ పీపుల్ ద బ్రౌన్ ఐస్ ఈజ్ క్వైట్ కామన్ అని చెప్పొచ్చును. కామన్ అని ఉపయోగించేటప్పుడు ఈ మాట మాట్లాడుతున్నాము. అలాగే రెయిన్ ఈజ్ వెరీ కామన్ ఇన్ చిరపుంజి. చిరపుంజి అనే ప్లేస్ మన ఇండియాలో మరి వర్షం ఎక్కువ వర్షపాతాన్ని నమోదు చేస్తుంది కదా. ఎక్కువ రోజు మోరార్లెస్ ఇట్స్ వెరీ కామన్, క్వైట్ కామన్. ద రెయిన్ ఈజ్ వెరీ క్వైట్ కామన్ ఇన్ చిరపుంజి. రెయిన్ ఈజ్ వెరీ కామన్ ఇన్ చిరపుంజి అని చెప్తాం. అలాగే ఫ్లడ్స్ ఆర్ కామన్ ఇన్ సమ్ ఏరియాస్. కొన్ని ఏరియాస్లో ఫ్లడ్ అనేవి చాలా కామన్. అంటే రివర్ సైడ్ అలాగా అక్కడ
ఇప్పుడు గోదావరి, కృష్ణ ఇలా పెద్ద పెద్ద రివర్స్ పక్కన కూడా ఫ్లడ్స్ అంటే FLOOD, ఫ్లడ్స్ అంటే వరదలు అనేది క్వైట్ కామన్ దేర్. ఆ రకంగా మనము కామన్ అనే విషయాన్ని మాట్లాడవచ్చును. ఐఎమ్ ఏ కామన్ మ్యాన్ అంటాం ఒక్కోసారి, అంటే నేను మామూలు మనిషిని అని చెప్పడం అన్నమాట. సో ఐ థింక్ దట్ యూ గాట్ వాట్ ఈస్ మెన్ బై బ్లాక్ హెయిర్ ఈజ్ క్వైట్ కామన్ ఇన్ ఇండియా. సో నల్ల వెంట్రుకలు ఇండియాలో మామూలు. సో లెట్ us go to fourth sentence. టొమాటోస్ ఆర్ బీయింగ్ రాటన్. చెడిపోతూ ఉన్నాయన్నమాట. రాటన్ అంటే చెడిపోవడం, బీయింగ్ రాటన్ అంటే చెడిపోతూ ఉన్నాయి అని. సో టొమాటోస్ ఆర్ బీయింగ్ రాటన్, టొమాటోలు చెడిపోతూ ఉన్నాయి. బీయింగ్ అంటే ఆ రకంగా ఉండి అని. ఇప్పుడు బీయింగ్ ఏ మదర్, ఐ షుడ్ బీ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ మై చిల్డ్రన్. నేను ఒక తల్లిగా మరి నా పిల్లల విషయంలో రెస్పాన్సిబుల్గా ఉండాలి. అలాగే బీయింగ్ అన్ ఎల్డర్లీ బ్రదర్, ఐ షుడ్ బీ ఏ మోడల్ బిఫోర్ మై సిబ్లింగ్స్ అంటే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములని సిబ్లింగ్స్ అంటాం. సో బీయింగ్ అన్ ఎల్డర్లీ బ్రదర్, ఒక ఎల్డర్లీ బ్రదర్గా నేను మా తోబుట్టుల ఎదురుగా ఒక మోడల్గా ఉండాలి, ఒక ఆదర్శవంతంగా ఉండాలి అని అంటాం. అక్కడ ఆ రకంగా మనం బీయింగ్ అనేది ఉపయోగిస్తాం కదా. సరే, టొమాటోస్ ఆర్ బీయింగ్ రాటన్ అంటే టొమాటోలు చెడిపోతూ ఉన్నాయి. అలాగే లెట్ us go to fifth sentence. The class is not completed. The class is not completed అంటే మన క్లాస్ ఇంకా కంప్లీట్ కాలేదు అని. క్లాస్ కంప్లీట్ కాలేదు అని మనము పైన సెంటెన్స్ ఒకసారి మరి ఇప్పుడు అది టొమాటోస్ ఆర్ బీయింగ్ రాటన్ అంటే అది పాజిటివ్ ఫామ్లో ఉంది. మనం నెగిటివ్ ఫామ్లో ఎలాగ మార్చొచ్చునంటే ఇక్కడ ఆర్ అనేది మనకి మరి ఆక్సిలరీ వర్బ్ కదా. సో ఇది నెగిటివ్ ఫామ్లో చెప్పాలంటే ఆర్ పక్కన నాట్ పెడతాం అంతే. టొమాటోస్ ఆర్ నాట్ బీయింగ్ రాటన్ అంటే అది టొమాటోలు చెడిపోవటం లేదు అని. అలాగే క్వశ్చన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ చెప్పాలంటే దిస్ ఆక్సిలరీ వర్బ్ యూ హ్యావ్ టు కీప్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్. ఆర్ టొమాటోస్ బీయింగ్ రాటన్, టొమాటోలు చెడిపోతూ ఉన్నాయా అని ఒక క్వశ్చన్. ఐ థింక్ యూ గాట్ ద ఐడియా అబౌట్ ద ఇంటర్చేంజ్ ఆఫ్ సెంటెన్సెస్. సెంటెన్స్ ఎలా మార్చొచ్చని మనం చాలాసార్లు డిస్కస్ చేసాం కదా. సో ఇక్కడ మీరు ఒక జస్ట్ రివిజన్ మాదిరి చెప్పాను. సో లెట్ us go to fifth sentence. ద క్లాస్ ఈజ్ నాట్ కంప్లీటెడ్. ద క్లాస్ అనేది కంప్లీట్ కాలేదు. అలాగే మరి ఐ డిడ్ నాట్ కంప్లీట్ మై హోంవర్క్ అంటారు చిన్నపిల్లలు కదా. అంటే హోంవర్క్ కంప్లీట్ చేయలేదు అని అంటారు. అలాగే కంప్లీట్ ద థింగ్స్ ఇన్ టైం, కంప్లీట్ చేయండి తొందరగా టైం లోపల అని అనడం. యువర్ వర్క్ ఈజ్ ఇన్కంప్లీట్. ఇక్కడ కంప్లీట్కి ఆపోజిట్ ఇన్కంప్లీట్. యువర్ వర్క్ ఈజ్ ఇన్కంప్లీట్. మీ వర్క్ మరి కంప్లీట్ కాలేదు అని. ఐ డిడ్ నాట్ కంప్లీట్ మై కోర్స్. నా కోర్సు ముగించలేదు. మార్నింగ్ టైం ఐ హ్యావ్ టు కంప్లీట్ ఆల్ మై కుకింగ్ బిఫోర్ గోయింగ్ టు ద స్కూల్ పోయే ముందు నేను మార్నింగ్ నా కుకింగ్ అంతా ముగించాలి. ఈ రకంగా ఎన్నో విధాలుగా మనము మాట్లాడొచ్చును కంప్లీట్ అనేది. సో లెట్ us go to ఇక్కడ క్లాస్ ఈజ్ నాట్ కంప్లీట్ అంటే క్లాస్ పూర్తి కాలేదు అని అర్థం.
So let us go to sixth sentence. Keep all those things aside. Keep all those things aside. ఆ విషయాలన్నీ పక్కకు పెట్టేసేయి. కీప్ ఆల్ దోస్ థింగ్స్. కీప్ అంటే పెట్టేసేయండి. ఆల్ దోస్ థింగ్స్ అంటే ఆ విషయాలన్నీ అనొచ్చును, లేదా ఆ వస్తువులన్నీ. ఎందుకంటే థింగ్స్ అంటే విషయాలు అనొచ్చును, వస్తువులని కూడా అనొచ్చును అనమాట. సో కీప్ ఆల్ దోస్ థింగ్స్ అసైడ్. అసైడ్ అంటే పక్కకు పెట్టేసేయి. సో కీప్ ఆల్ దోస్ థింగ్స్ అసైడ్. అన్నీ పక్కకు పెట్టేసేయి. ఎగ్జాంపుల్స్ చూద్దామా. కీప్ ఆల్ ద బుక్స్ అసైడ్. బుక్స్ అన్నీ ఒక పక్కకు పెట్టేసేయండి. హీ కాల్ దెమ్ అసైడ్ అండ్ స్పీక్ సంథింగ్. హీ కాల్డ్ అసైడ్ అండ్ టాక్ విత్ దెమ్ సంథింగ్. హీ కాల్ దెమ్ అసైడ్. వాళ్ళని పక్క పిలిచాడు అతను. అండ్ వాట్ హ్యాడ్ డన్ అండ్ టాక్డ్ సంథింగ్. వాళ్ళతో ఏదో మాట్లాడాడు. అసైడ్ అంటే పక్క పిలిచాడు అని. కీప్ యువర్, ఆ రకంగా మనము మాట్లాడతాం అసైడ్ అనేది. యు కీప్ ఆల్ యువర్ ఫీలింగ్స్ అసైడ్ అంటాం. ఒక్కోసారి మీ ఫీలింగ్స్ అన్నీ పక్క పెట్టేసేయండి అబ్బా అంటారు కదా. ఆ రకంగా మనము ఎన్నో రకాలుగా మనము మాట్లాడవచ్చును. దేని గురించి? అసైడ్ గురించి కదా. అలాగే కీప్ గురించి అలాగ మాట్లాడతాం. అలాగే నేను ఇందాక చెప్పిన విషయం కీప్ యువర్ మౌత్ షట్ అంటారు టీచర్. పిల్లలు కోపం వచ్చినప్పుడు, ఏ చిల్డ్రన్ కీప్ యువర్ మౌత్ షట్ అంటారు. అంటే మీ నోటికి నోరు మూసేసుకోండి. కీప్ యువర్ మౌత్ షట్ అంటే మూసివేయండి. కీప్ ఎవ్రీథింగ్ క్లీన్ అని అంటాం కదా. అంటే అన్నీ క్లీన్గా పెట్టేసేయండి. అసైడ్ అంటే మీనింగ్ పక్కకు పెట్టేసి అంటాం. దాన్ని ఇంగ్లీష్లో మనము జనరల్గా అపార్ట్ ఫ్రమ్ అని కూడా అనొచ్చును అనమాట. అది కాకుండా అంటే దాన్ని ఇంకొక రకంగా బిసైడ్స్ టు దట్ అని అంటాం. ఈ రకంగా ఎన్నో రకాలుగా మాట్లాడవచ్చును. అసైడ్ టు దట్ ఈజ్ ఎ గుడ్ పర్సన్. అది కాకుండా ఆయన మంచివాడు కూడా అని, అంటే అంతేకాదు ఇంత కూడా అని అర్థం. సో లెట్ us go to seventh sentence. Unnecessarily you are feeling. Unnecessarily you are feeling. అన్నెసరీ అంటే అనవసరంగా. అన్నెసరీకి ఆపోజిట్ ఏంటి? నెసెసరీ. నెసరీ అంటే అవసరమైనది. అనవసరంగాని అన్నెసరీ అంటాం. సో ఇక్కడ నేను తెలుగులో రాయలేదు, కానీ అన్నెసరీ యు ఆర్ ఫీలింగ్ అంటే అనవసరంగా మీరు ఫీల్ అవుతున్నారు అని అర్థం. సో సింపుల్ ఇట్ ఈస్. సో అన్నెసరీ అంటే అనవసరంగా. ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు అన్నెసర్లీ యూ హ్యావ్ గాన్ దేర్ అంటాం. అనవసరంగా అక్కడికి వెళ్ళారు మీరు అని అంటాం. అన్నెసర్లీ యూ హ్యావ్ వాష్డ్ దట్ క్లోత్స్. అనవసరంగా క్లోత్స్ అన్నీ వాష్ చేశారు. అలాగే నెససరీ అంటే ఏంటి? నెససర్లీ యూ హ్యావ్ టు టేక్ ద మెడిసిన్ అంటే ఖచ్చితంగా అని అర్థం. అక్కడ నెసర్లీ అంటే ఖచ్చితంగా, అన్నెసర్లీ అంటే అనవసరంగా. ఖచ్చితంగా మీరు మెడిసిన్ తీసుకోవాలా అని అంటే నెసర్లీ హ్యావ్ టు టేక్ ద మెడిసిన్ ఇన్ టైమ్ అని కూడా చెప్తాం కదా. నెసరీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అనేది ఒక ప్రావర్బ్. దాని గురించి ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో మనము డిస్కస్ చేసాం ప్రావర్బ్స్ చెప్పేటప్పుడు. సో నెసెసిటీ అనేది ఇక్కడ నౌన్. సో నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. అంటే అవసరము అనేది ఎలాంటిదంటే ఒక కొత్త విషయాన్ని కనిపెట్టేదానికి అమ్మ లాంటిది అని అర్థమైంది కదా. మనము కొత్త విషయాన్ని కనిపెట్టాలంటే దానికి ముందు అవసరత ఉండాలి. అవసరత ఉన్నప్పుడే మనకు ఇన్వెంట్ చేయగలం కదా. మనకు ఆకలేస్తుంది, సపోజ్ వీఆర్ వెరీ హంగ్రీ.
దెన్ వాట్ వీ విల్ డూ, దట్ ఈస్ అవర్ నెసెసిటీ, అది మన అవసరత. సో ఏం చేస్తాము అప్పుడు మనము? సింప్లీ వి విల్ సెర్చ్ ఫర్ ద ఫుడ్, బికాస్ వెన్ ఎవర్ ఎ నెసెసిటీ is there, then we will invent something. So necessity is the mother of invention. సో ఈ రకంగా మనము ఎన్నో చేయొచ్చు. సరే, ఇప్పుడు ఫీల్ అంటున్నాం ఇక్కడ. ఏది ఫీలింగ్? ఫీల్ ప్రజెంట్ టెన్స్, ఫెల్ట్ పాస్ట్ టెన్స్. ఫీలింగ్ అనేది ఫ్యూచర్ టెన్స్. అలాగే అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఫీల్ వచ్చి ఫీల్, ఫెల్ట్. ఓకే, సో ఐ ఫీల్ ఐ మే గెట్ గుడ్ మార్క్స్ అంటాం. అంటే నేను అలాగనుకుంటున్నాను, నాకు మంచి మార్క్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. ఐ ఫీల్ దట్ ఐ మే గెట్ గుడ్ మార్క్స్. ఐ ఫీల్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ అంటారు ఒకసారి. ఐ ఫీల్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. నేను అనుకుంటున్నాను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఒక యంగ్స్టర్ అంటారు. ఓకే, సరే. ఫీల్ అంటే ఇంకొక మీనింగ్ కూడా ఉంది. అదేంటంటే టచ్. విల్ ఫీల్ విత్ అవర్ ఫింగర్స్. మన వేళ్ళతో మనము స్పర్శిస్తాం కదా, ఆ రకంగా. సో దట్ ఫీలింగ్ ఈజ్ డిఫరెంట్ అంటాడు ఒకడు. అంటే ఆ ఫీలింగే వేరబ్బా అంటాం కదా. టేస్ట్, ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ మనకి చాలా ఇష్టం ఉంటుంది. అప్పుడేమంటాం, ఆర్ యూ లైకింగ్ దట్ టేస్ట్ అంటే దట్ ఫీలింగ్ ఈజ్ డిఫరెంట్ అంటాం కదా. ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ బిట్టర్. నేను అనుకుంటున్నది కొంచెం లిటిల్ బిట్టర్ అంటే కొంత బిట్టర్గా పోనీ. ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ బిట్టర్. ఇది బిట్టర్గా ఉందనని నేను ఫీల్ అవుతున్నాను అని. సో ఫీలింగ్ గురించి మీకు అర్థమైపోయింది కదా. సో అన్నెసెసరీలీ ఆల్సో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఇట్. నౌ లెట్ us go to 8th sentence. It is far away from here. It is far away from here. It is far away from here. ఫార్ అవే అంటే దూరం. అది ఇక్కడ నుండి చాలా దూరము. ఫార్ అవే అంటే FAR పెట్టాలండి. నేను FOR అని ఇక్కడ బై మిస్టేక్ పడింది, సారీ. FAR. ఇట్ ఈస్ ఫార్ అవే ఫ్రమ్ హియర్. చాలా దూరము. అది ఇక్కడ నుండి చాలా దూరము. ఎలాగ మాట్లాడవచ్చును? హౌ వీ కెన్ యూజ్ దిస్ సెంటెన్స్? ఓకే, ఇట్ ఈస్ ఫార్ అవే ఫ్రమ్ హియర్ అంటే అవర్ హౌస్ ఈజ్ ఫార్ అవే ఫ్రమ్ ద స్కూల్ అని అంటాం కదా. అలాగే రైల్వే స్టేషన్ ఈజ్ నియరర్ టు అస్ అంటే దానికి ఆపోజిట్. ఫార్ అవేకి ఆపోజిట్ ఏంటండి? నియరర్ కదా. ఫ్రమ్ హియర్ అంటే ఇక్కడ నుండి అని అర్థం. ఫ్రమ్ హియర్ అంటే ఇక్కడ నుండి. మై హోమ్ ఈజ్ ఫార్ అవే ఫ్రమ్ హియర్ అంటాం. అలాగే ఫార్కి ఆపోజిట్ నియరర్. సో ఫార్ దే డిడ్ నాట్ టేక్ ఎనీ డెసిషన్. ఇంతవరకు. సో ఫార్ అంటే ఇక్కడ ఫార్ అవే అన్నాం, కానీ సో ఫార్ అనేది నేను ఉపయోగిస్తున్నాను. సో ఫార్ అంటే ఇంతవరకు. సో ఫార్ దే డిడ్ నాట్ టేక్ ఎనీ డెసిషన్. వాళ్ళు ఇంతవరకు కూడా ఏ నిర్ణయము తీసుకోలేదు. డెసిషన్ అంటే ఏంటి? నిర్ణయం. సో ఫార్ దే డిడ్ నాట్ టేక్ ఎనీ డెసిషన్. సో కమింగ్ టు 9th sentence. హ్యావ్ సమ్ పేషెన్స్. కొంచెం ఓర్చుకోండి. ఇక్కడ ఓర్చుకో అనొచ్చును, ఓర్చుకోండి అని కూడా అనొచ్చును. సో పేషెన్స్ అంటే ఓర్చుకోవడం. హ్యావ్ సమ్ పేషెన్స్, కొంచెం ఓర్చుకో. హ్యావ్ సమ్ పేషెన్స్ అంటే కొంచెం ఓర్చుకో అని. దే డోంట్ హ్యావ్ ఎనీ పేషెన్స్ అంటాం ఒక్కోసారి. వాళ్ళకు కొంచెం కూడా ఓర్చుకునే బుద్ధి లేదు అని అంటాం. హీ డోంట్ హ్యావ్ పేషెన్స్ అంటిల్ ద వర్క్ ఈజ్ ఓవర్. అతడు తన వర్క్ను కంప్లీట్ చేసుకునే వరకు కూడా అతను ఓర్చుకోలేడు అంటే అంత సీరియస్గా ఉంటాడు అని అర్థం. ఓకే, ఐ ఆస్క్ హిమ్ టు బీ పేషెంట్. నేను అతన్ని అడిగాను కొంచెం బాగా ఓర్చుకునేటట్టుగా ఉండు అని అంటాం. ఓకే, ఏ గుడ్ డీల్ ఆఫ్ పేషెన్స్ ఈజ్ నెసరీ.
టు కంప్లీట్ బిగ్ టాస్క్ అంటాం. అంటే పెద్ద పెద్ద పనులు చేసేటప్పుడు చాలా ఓర్పు అనేది మనకు అవసరము. సో ఈ రకంగా మనము పేషెన్స్ అనేది ఉపయోగిస్తాం. సో లెట్ us go to 10th sentence. We are getting oxygen from the trees. We are getting oxygen from the trees. ఇది మరి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది కదా, ఆర్ గెట్టింగ్ అని. సో అంటే మనము మరి ఆ ప్రాణవాయువు ఎక్కడి నుంచి వస్తుంది? చెట్ల నుండి మనకు వస్తుంది. సో ఇట్ ఈస్ బెటర్ ఫర్ అస్ టు రీడ్ ద ట్రీస్ మోర్ అండ్ మోర్ కదా. మనము చెట్లను ఎక్కువగా పెంచడం ఎంతో మంచిది. ఎందుకు? మనకు ఆక్సిజన్ లెవెల్ పడిపోయి మరి కోవిడ్ టైంలో ఎంత సఫర్ అయినారు మనుషులు. సో ఇట్ ఈస్ బెటర్ ఫర్ అస్ టు రీడ్ అంటే పెంచడం, రీడ్ ద ట్రీస్ ఇన్ ఆర్డర్ టు గెట్ ఆక్సిజన్. సో ఆక్సిజన్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే డ్యూరింగ్ ద డే టైమ్ ద ట్రీస్ విల్ రిలీజ్ ఆక్సిజన్. మరి చెట్లు పగటి కాలంలో మరి ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. నైట్ టైంలో డ్యూరింగ్ నైట్ టైం దే విల్ రిలీజ్ ద కార్బన్ డైఆక్సైడ్. రాత్రిపూట అవి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి. ఫర్ దట్ రీజన్ ఓన్లీ ద ఎల్డర్స్ విల్ టెల్ us that we should not sleep under the trees during the night time. ఆ కారణం చేత పెద్దవాళ్ళు ఏమంటారు, రాత్రిపూట మీరు చెట్ల కింద పడుకోవద్దు అంటారు. ఇదొక రీజన్, ఎన్నో రీజన్స్ ఉన్నాయి అక్కడ. సో వీఆర్ గెట్టింగ్ ఆక్సిజన్ ఫ్రమ్ ద ట్రీస్. చెట్ల నుండి మనకు ప్రాణవాయువు లభిస్తూ ఉంది. సో ఐ థింక్ దట్ యూ ఫాలోడ్ దిస్ క్లాస్. ప్లీజ్ రిపీట్ ఆల్ ద సెంటెన్సెస్ వన్ బై వన్. నా వెనుకనే మీరు నేను చెప్తూ పోయినప్పుడు నా వెనకాలే మీరు రిపీట్ చేయండి. మనం ఇక్కడ 10 or 9 సెంటెన్స్ డిస్కస్ చేసినాను అనుకుంటున్నాను. ప్రతి సెంటెన్స్కి మనం ఒక 3-4 ఎగ్జాంపుల్స్ ఇస్తూ పోతున్నాం కదా. సో అవి కూడా మీరు రిపీట్ చేయండి. ఇన్ దట్ వే ఒక 40 సెంటెన్స్ మనము నేర్చుకున్నట్టుంటుంది. పలకడమే మనకు ముఖ్యం. చిన్నపిల్లలు ఎలాగండి మనం నేర్చుకుంటున్నారు లాంగ్వేజ్? ఆర్ దే హ్యావ్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ ద ఎడ్యుకేషన్? వాళ్ళకు చదువు అదంతా తెలిసిన ఏబిసిడీలు కూడా తెలియదు, కానీ నేర్చుకుంటున్నారు ఎలాగా? దే ఆర్ అబ్జర్వింగ్, దే ఆర్ లిజనింగ్ అండ్ రిపీటింగ్ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. అది కరెక్టా తప్ప పిల్లలు ఆలోచించకుండానే వింటున్నారు, పలుకుతున్నారు. సో you also listen and repeat. This is the main principle to learn any language. But for us in India, because we are having our mother tongues are different, in different states. So better for us to follow this repetition in order to get the international language, namely English. Okay, so I think that you are following. Please follow seriously. All the best. Thank you.